జ్యోతిష్యంలో గ్రహాలు మాట్లాడతాయి. యెస్. నిజం. ఎలా అనేసంటే, ఒక జన్మజాతకంలో ఈ గ్రహాలు మనం ఏం చేయడానికి భూమి మీదకొచ్చామనేది ముందే మనకి చెప్తాయి. అవి చెప్పినట్టు కాకుండా మనకి నచ్చినట్టు ప్రవర్తించడం వల్ల ఈ యొక్క జీవనంలో ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఏంటి ఆ కారణం అనేసంటే, ఒక వ్యక్తి యొక్క జన్మజాతకంలో డాక్టర్ అయ్యే యోగం ఉంది. కానీ అది తెలుసుకోక అతను ఇంజినీరింగ్ ఫీల్డ్‌కో, లేదనేసంటే అకౌంటెన్సీ ఫీల్డ్‌కో వెళ్తూ ఉంటాడు. దానివల్ల ఈ యొక్క సిగ్నిఫికెన్స్ ఏవైతే వస్తున్నాయో అవి అతనికి ఇబ్బంది పెడతాయి. అది ఎలా అనేసంటే, ఒక డాక్టర్ అవ్వాలనేసంటే అతనికి 6th హౌస్, 12th హౌస్ మెయిన్ ఇంపార్టెంట్ హౌసెస్. ఈ 6th హౌస్, 12th హౌస్ అతని జన్మజాతకంలో బాగా ఆపరేట్ అవుతుంటాయి. అంటే డాక్టర్ అయ్యే యోగాన్ని చూపిస్తాయి మనకి. కానీ ఆ వ్యక్తి తెలియక అతను ఏం చేస్తాడు, అదర్ దెన్ ఫీల్డ్‌కి వెళ్తాడు. ఈ 6-12 అనేది ఇతను 12th హాస్పిటలైజేషన్, 6th అనేసంటే సర్వీస్. హాస్పిటల్‌లో సర్వీస్ చేసే యోగాన్ని తనకు చూపిస్తుంది. కానీ ఇతను అదర్ దెన్ చూపిస్తారు కాబట్టి ఇప్పుడు ఈ 6th, 12th అనేది అతనికి ఆపరేట్ అవ్వాలి. 6th అంటే ఏంటి? 1 సర్వీసు, 2 హాస్పిటల్. హాస్పిటల్‌లో సర్వీస్ చేయాలి. కానీ ఇతను ఏం చేస్తాడనేసంటే బయట ఔట్ ఆఫ్ ఫీల్డ్‌లో చేస్తాడు కాబట్టి అదే 6th, 12th అనేది 6th హెల్త్‌ని చూపిస్తది. అలాగే 12th హాస్పిటలైజేషన్ చూపిస్తది. 6th డిసీజ్ కాబట్టి అతను ఆ ఫీల్డ్‌లో ఉంటే డిసీజ్ వచ్చి ఎక్కువ సార్లు రిపీటెడ్‌గా హాస్పిటల్‌కి దర్శనం చేయవలసి వస్తది. ఇదే ప్లానెట్స్ ట్రూత్ అండ్ స్పీక్స్. ఓకేనండి. ఈ విధంగా మనం బర్త్ చార్ట్ చూసి ఎవరు ఏ ఫీల్డ్‌కి అసలు జన్మించారు అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళ లైఫ్‌లో అసలు ప్రాబ్లమ్స్ అనేవే రావు. దీనికి ఎగ్జాంపుల్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ.